50,000 సంవత్సరాల క్రితం మొదట మానవులు ఆస్ట్రేలియన్ ఖండానికి వచ్చారు. కానీ అప్పుడు ఈ ద్వీపం చాలా ప్రమాదకరమైందని వాళ్ళకి తెలియదు. ఇక్కడ వాళ్ళు నీటిలో వేటాడమే కాకుండా భూమిపై గుర్రంలా పరిగెత్తగల ఒక మొసలిని ఎదుర్కొన్నారు. ఆ మొసలి ఆ మానవుల్ని వెంబడించి వేటాడింది. కొంతమంది మొసలికి ఆహారంగా మారారు. మరికొందరు అక్కడి ఉన్న చెట్లపైకెక్కి ప్రాణాలు నిలుపుకున్నారు. అప్పట్లో వాళ్ళు ప్రపంచంలోనే అతిపెద్ద బల్లిని ఎదుర్కొన్నారు. ఆ కాలపు భయాన్ని ఊహించుకోండి. ఇవన్నీ కేవలం ఊహలు కాదు, నిజాలు. సుమారు 500 సంవత్సరాల క్రితం మన ప్రపంచం జీవించడానికి తగింది కాదు. ఈ ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన ప్రపంచంలోని భయంకరమైన భాగం ఆస్ట్రేలియా. ఒకప్పుడు మీరు ఊహించలేని జంతువులు, ఆ పరిణామాలు ఈ ఖండంలో కనిపించాయి. నిజంగా ఆస్ట్రేలియాను ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఖండంగా చెప్పేవాళ్ళు. నేటికి ఆస్ట్రేలియాలో 95% ఖాళీగా ఉందని తెలిస్తే ఆశ్చర్యం కదా. మానవులు అక్కడ జీవించలేరు. ఇప్పుడు నేను మీకు ఆస్ట్రేలియాలో కనిపించే చరిత్రపూర్వ జంతువుల గురించి చెప్పబోతున్నాను. దాని గురించి తెలుసుకున్న తర్వాత ఈ జంతువులు అంతరించిపోవడం మంచిదైందని మీరే అంటారు. ఆస్ట్రేలియాలో దాదాపు 35% ఎడారి. అది అస్సలు వర్షం పడిన ఒక ప్రదేశం. దీని కారణంగా చాలా తక్కువ రకాల జంతువులు ఇక్కడ జీవిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ నీళ్లు లేనందున మాత్రమే ఈ ప్రదేశం ప్రమాదకరమైంది కాదు. ఈ చోటు ఎందుకంత ప్రమాదకరం అంటే అక్కడ 140 రకాల అత్యంత విషపూరిత పాములు కనిపిస్తాయి. ఈ ప్రదేశాన్ని ల్యాండ్ ఆఫ్ స్నేక్స్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత విషపూరితమైన పాములు టైపాన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈ టైపాన్ పాము ఒక మనిషిని కరిస్తే వాళ్ళు బ్రతకడం అసాధ్యం. నేను కారణం కూడా చెప్పడం లేదు. ఈ ఒక్క టైపాన్ పాము విషం 50 కోబ్రా పాముల విషంతో సమానం. అంతకంటే ఎక్కువ ప్రమాదకరం కూడా. అంటే పొరపాటున మనిషిని ఈ పాము కాటేస్తే ఇక ప్రాణాలు గాల్లో కలిసినట్టే. ఈ టైపాన్ పాము ఇప్పటికీ ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. అందుకే నేను ఈ పాము గురించి మీకు చెప్పాను. ఎందుకంటే అంత ప్రమాదకరమైన జంతువు ఇప్పుడు ఈ కాలంలో ఆస్ట్రేలియాలో నివసిస్తుంటే 5,000 సంవత్సరాల క్రితం సంగతి ఏంటి? 2.5 మిలియన్ల నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో చాలా రకాల వింతలు జరిగాయి. దాంట్లో ఒకటి మొసలి. కానీ దాని ప్రత్యేకత ఏంటంటే అది భూమిపై మరియు నీటిలో కూడా ఒకే స్పీడ్తో వెళ్తుంది. అది సులభంగా వేటాడుతుంది. దాని పాదాలు సాధారణ మొసలిలా ఉండవు. మొసలి గోళ్లకు బదులుగా దానికి ఆవు డెక్కల మాదిరిగా ఉంటాయి. అది ఆ పాదాలను ఉపయోగించి జెట్ స్పీడ్తో పరిగెడుతుంది. అంటే అచ్చం గుర్రంలాగా. కానీ ఆస్ట్రేలియాలో భయానకంగా ఉన్న జంతువు ఇది ఒక్కటి మాత్రమే కాదు. ఆస్ట్రేలియాలో నివసించే గిరిజనులు మరియు మానవులు మెగాలానియా వల్ల ఎక్కువ ముప్పుని ఎదుర్కొన్నారు. ఇది దాదాపుగా 30,000 సంవత్సరాల క్రితం కనిపించిన చాలా పురాతనమైన బల్లి జాతి. ఇవి అంతరించిపోయిన జెయింట్ మానిటర్ లిజర్డ్గా పేరుగాంచాయి. ఇవి అంతరించిపోయిన జాబితాలో ఉన్నాయి. వీటిని మాన్స్టర్ లిజర్డ్స్ అంటూ ఉంటారు. ఇవి ఒక్కసారి వేట మొదలు పెడితే అవతలి దాని ప్రాణం పోయే వరకు వాటి వేట ఆపవు. ఎందుకంటే ఈ బల్లులు శరీరంలోని ప్రతి భాగాన్ని నలిమేస్తాయి. అవతలి జంతువులో ఎముకలను కూడా తినేస్తాయి. అంటే మీ ముందు 25 అడుగుల పొడవైన బల్లి నిలబడి ఉంటే దానికి విషం నిండిన దంతాలు ఉండి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వెంబడిస్తూ ఉంటే తప్పించుకోవడం సాధ్యమేనా? సింహాలకు, పెద్ద పెద్ద ఏనుగులకు కూడా ఇది అసాధ్యం. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు. ఆస్ట్రేలియాలో కనిపించే పాములు, తేళ్లు, బల్లులు, మొసళ్ళు వంటి జంతువులు మాత్రమేనా? పురాతన కాలంలో ఆస్ట్రేలియా అడవి చాలా ప్రమాదకరమైనదిగా ఉన్నప్పుడు ఆ కాలంలో సింహాలు మరియు చిరుతలు ఎంత ప్రమాదకరమైనవేనే. ఆ కాలంలోని సింహాన్ని థైలాకొలియో అని పిలిచేవారు. ఇది మార్స్ పైల్ సింహం. మార్స్ పైట్ సింహం అనేది ఏంటో తెలుసా? క్లుప్తంగా చెబుతాను. ఆస్ట్రేలియాలో కనిపించే ఏ జంతువుకైనా కంగారులాగా పొట్ట బయటకు వచ్చి ఒక సంచి ఉంటుంది. అందులో అది పిల్లను భద్రపరుచుకుంటుంది. ఆ రకమైన జంతువులను మార్స్ పైల్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియాలో కనిపించే ఈ పురాతన సింహం కూడా ఈ రకానికి చెందింది. అంటే అది సింహం మరియు కంగారు యొక్క మిశ్రమం, క్రాస్ బ్రీడ్. కానీ అది పిల్లిలా కనిపించేది. దాని ముఖం కుందేల్లా ఉండేది. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైంది. శాస్త్రవేత్తలు ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రెడేటర్ అని నమ్ముతారు. ఈ చిత్రంలో మీరు థైలాకొలియో ముఖం యొక్క అవశేషాలు చూడొచ్చు. దాని దవడలో కనిపించే దంతాలు సాధారణ సింహాల దంతాల వలె కాకుండా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది మెరుపులా, వేగంగా, చురుకైందిగా ఉండేది. ఎందుకంటే దీనికి పిల్లి యొక్క అన్ని లక్షణాలు ఉంటాయి. ఇది సింహంలాగా క్రూరంగా ఉండేది. సింహం యొక్క లక్షణాలను కూడా ఇది చాలా వరకు పుణికిపుచ్చుకుంది. ఈ వింత ప్రమాదకరమైన జంతువులు 45,000 సంవత్సరాల క్రితం కనిపించేవి. ఏమాత్రం పనికిరావివి, ప్రాణాలు తీయడానికి తప్ప. కానీ ఆస్ట్రేలియాలో భూమిపై నివసించే జంతువులు మాత్రమే ప్రమాదకరమైనవి కాదు. పురాతన కాలంలో ఆస్ట్రేలియాలో కనిపించే పక్షులు కూడా ఇతర జంతువుల ప్రాణాలు తీసేవి. అలాంటి పక్షులను థండర్ బర్డ్స్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అయిన ఆస్ట్రిచ్ కంటే 6 రెట్లు పెద్దది. దాని గోళ్ల నిర్మాణాన్ని చూస్తే గుండెలు దడపడతాయి. అయితే దాని బరువు చాలా ఎక్కువగా ఉండేది. ఇక దాని ఎత్తొచ్చేసి 10 నుంచి 12 అడుగులు. దాని కంట పడితే ఎలాంటి జంతువునైనా సరే ఇట్టే గాల్లోకి మోసుకుపోయి ఏ కొండకో తాకించి దాన్ని చంపేసి ఇట్టే మింగేసేది.
కాబట్టి ఆస్ట్రేలియా ఇప్పుడు మీరు చూస్తున్న అందమైన క్రికెట్ జట్టు కాదు. ఒకానొక టైంలో అది అంతరించిపోయిన గొప్ప గొప్ప ప్రాణాంతక జీవులకు నెలవు.